children, good afternoon. నా పేరు నారాయణ ఫ్రమ్ ఫ్యారడే నవోదయ సైనిక్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్. డియర్ స్టూడెంట్స్, నిన్నటి వరకు మనం ప్రైమ్ నెంబర్స్ గురించి డిస్కస్ చేసాం. ఈ ప్రైమ్ నెంబర్స్ మళ్ళీ నెంబర్ సిస్టంలో వస్తాయి. అక్కడ చాలామంది పేరెంట్స్ నోట్స్ అడిగారు అనమాట. చాలామంది స్టూడెంట్స్ కూడా నోట్స్ అడిగారు. మీరు చేస్తున్న తప్పు ఈ 3 days ఏంటంటే మీకు డెమోలాగా ఉంటుందని నేను పంపించాను అనమాట. మీరు చేస్తున్న తప్పు ఏంటంటే ఒక వీడియో ఒక్కసారే చూస్తున్నారు. అదే సాంగ్స్ మూవీస్ అయితే మాత్రం చాలా ఎక్కువ టైం చూస్తారు, చాలాసార్లు చూస్తారు. కానీ ఈ వీడియో మ్యాథమెటిక్స్ వీడియో అనేది మీకు అందులో క్లాస్ అనేది ఎంత 30 minutes to 40 minutes ఉంటుంది. కానీ మీరు మళ్ళీ ఏం చేయాలి, ఎక్కడెక్కడ అర్థం అవ్వలేదు, ఏం చెప్పారు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవాలి. అందుకే మీకు రికార్డెడ్ వీడియో పంపిస్తుంది. లైవ్ క్లాసెస్ అనుకోండి, లైవ్ క్లాసెస్ అయితే మనకి మార్నింగ్ 6 నుంచి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. అది మీకు చాలా కష్టంగా ఉంటుంది. లైవ్ క్లాసెస్ కాకుండా రికార్డెడ్ వీడియో క్లాసెసే మనం ప్రజెంట్ పంపిస్తున్నాం అనమాట. ఒక వీడియోని 2-3 times చూడాలి. మళ్ళీ ఈరోజు ఏం చేయాలి, నిన్న చెప్పిన వీడియో చూడాలి, నిన్న చెప్పిన వర్క్ చేయాలి. 3 o'clockకి 4 o'clock క్లాస్ అనగానే మీకు 3 o'clockకే కూర్చోమంటున్నాను. మార్నింగ్ అంతా కూడా మీరు ఏం చేసుకున్నా నాకు సంబంధం లేదు. 3 o'clockకి కూర్చొని మీరు ఏం చేయాలి, నిన్న చెప్పింది ఏంటి, మొన్న చెప్పింది ఏంటి, మళ్ళీ మొన్న పంపిన వీడియోస్ ఏవి, ఇవన్నీ చూడాలి. చాలామంది నేను పంపిన సిలబస్ వీడియో కూడా మరి వాళ్ళు చూడలేదన్నమాట. సార్ వీడియో నాకు రాలేదని అడుగుతున్నారు. కాబట్టి ఏ రోజు వీడియో మీకు వీడియో రాగానే దాన్ని సేవ్ చేసి డేట్ వేసుకొని ఉంచుకొని మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ ఆ వీడియో చూడాలి. అందులో తప్పులు ఏటి ఉన్నాయో చూడాలి. అంటే మీకు మిస్టేక్స్ ఏమి వచ్చాయి, ఒకవేళ మేము కూడా మిస్టేక్స్ ఏమైనా చెప్పామా అవి కూడా మీరు నోట్ చేసుకొని చెప్పాలి. ఎందుకంటే మిస్టేక్స్ అనేవి ఎవరికైనా కామన్. ఆ మిస్టేక్స్ అనేవి రాకుండా మనం చూసుకోవాలన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు మనం ఏం చెప్పాను, మీకు ఒక ఇండెక్స్ అనేది ప్రిపేర్ చేసుకోమన్నాను. మనం నోట్స్ రాసేటప్పుడు అందులో ఉన్న టాపిక్స్ ఏంటి, ఆ 20 topics మనం ఒక ఆర్డర్లో రాయాలి. ఈ 20 topics మీకు నవోదయకి కానీ సైనిక్ కానీ మిలిటరీ స్కూల్ కానీకి సిలబస్ మ్యాథమెటిక్స్కి సంబంధించి ఇవే ఉంటాయి. అర్థమవుతుందమ్మా? ఈ 20 topicsని ఇండెక్స్ రూపంలో అంటే ఫ్రంట్ పేజీలో ఈ 20 topics 1 by 1 ఆర్డర్లో మనం రాసుకొని మనం డేట్ వేసుకోవాలి. ఎప్పుడు స్టార్ట్ అయిందో డేట్ వేసుకోవాలి, ఎప్పుడు ఎండ్ అయిందో వేసుకోవాలి. అక్కడ చిన్న గ్యాప్ ఉంచి అందులో రిమార్క్స్ రాసుకోవాలి. మీకు ఎక్కడ అర్థం అవ్వలేదు ఏంటి అక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ రోజు మళ్ళీ మీరు అడగాలన్నమాట. మెయిన్ ఒక వీడియోని ఒక 30 minutes వీడియో ఉందంటే మీరు ఇంకొక 30 minutes దానికి స్పెండ్ చేసి జాగ్రత్తగా చూడాలి. అందులో నేను మధ్యలో వర్క్స్ ఇస్తుంటాను. ఆ వర్క్స్ ఏంటో నోట్ చేసుకొని మళ్ళీ అది వర్క్ చేయాలి. అండ్ నోట్స్ అనేది నేను కంపల్సరీగా మీకు పీడిఎఫ్ పంపిస్తాను. పీడిఎఫ్ అనేది కంపల్సరీగా మీకు పంపిస్తాను. ఓకే, అయితే ఇప్పుడు ఫస్ట్ టాపిక్ మనం చూసుకుంటున్నాం. ఏంటది, నెంబర్ సిస్టమ్. ఈ నెంబర్ సిస్టంలో అసలు టైప్స్ ఆఫ్ నెంబర్స్లో టైప్స్ ఏంటి ఉంటాయి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. వాటన్నిటికీ నోట్స్ అనేది నేను మీకు కంపల్సరీగా పంపిస్తాను. నోట్స్ పంపించిన తర్వాత మీకు టెస్ట్ అనేది కండక్ట్ అవుతుంది. ఓకే అమ్మా? ప్రజెంట్ మాత్రం నేను చెప్పింది జాగ్రత్తగా వినడం, ఒక రఫ్ నోట్స్లో రాసుకోండి. మెయిన్ నోట్స్లో రాసుకోకుండా అందులో ఉన్న డెఫినేషన్ ఏంటి, డెఫినేషన్స్ చెప్పేటప్పుడు కంపల్సరీగా మీకు పీడిఎఫ్ పంపిస్తాను. కానీ కొన్ని డెఫినేషన్స్ కొన్నిటికి డెఫినేషన్స్ నోట్స్ అవసరం లేదు, మనకి మామూలుగా తెలుస్తుంది. అటువంటి వాటికి మనకు అవసరం లేదు కాబట్టి వాటికి పంపను. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే డెఫినేషన్స్ నోట్స్ అనేది జాగ్రత్తగా మీ మెయిన్ నోట్స్లో రాసుకుంటారు. పాయింట్స్ ఏ పాయింట్స్ ఉన్నాయో అవి మీరు రఫ్ నోట్స్లో రాసుకోవాలి. ఈరోజు చెప్పిన పాయింట్స్ ఏంటి అని. ఓకే, అయితే ఈరోజు నెంబర్ సిస్టంలో మనం కవర్ చేసేది ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే నెంబర్ సిస్టంలో ఉన్న ఏ టాపిక్స్ మనం సబ్ టాపిక్స్ అనమాట ఏంటంటే చెప్తున్నాను. ఫస్ట్ వన్ ఏంటంటే ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. న్యూమరేషన్ అంటే ఇండియన్ సిస్టంలో నెంబర్స్ని ఎలా చదువుతారో చెప్పేదాన్నే ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ అని అంటారు. సెకండ్ టాపిక్ వచ్చేటప్పుడు మరి నెంబర్స్ని ఇండియాలోనే చదివినట్టే మిగతా కంట్రీస్లో కూడా, వరల్డ్లో చాలా కంట్రీస్ ఉన్నాయి కదా, అక్కడ కూడా ఇదే విధంగా చదువుతారా ఇంకా వేరువేరుగా చదువుతారా అనేది మనం తెలుసుకోవాలి. అదే సెకండ్ టాపిక్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. ఫస్ట్ టాపిక్ ఏంటి, ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. సెకండ్ టాపిక్ ఏంటి, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్.
థర్డ్ టాపిక్ ఏంటి, ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ. ఆ నెంబర్కి ప్లేస్ వాల్యూ ఏంటి, ప్లేస్ వాల్యూ ఎంత, ఆ నెంబర్లో డిజిట్స్కి అడుగుతాడు. ఏదో ఒక డిజిట్ ఇచ్చి దీని ప్లేస్ వాల్యూ ఎంత, ఫేస్ వాల్యూ ఎంత అని అడుగుతాడు. అండ్ ఫోర్త్ టాపిక్ ఏంటంటే ఎక్స్పెండెడ్ అండ్ షార్ట్ ఫామ్స్. సో అందులో ఉన్న ప్రతి నెంబర్లో ఉన్న ప్రతి డిజిట్ యూనిట్ ప్లేస్ ఏంటి, 10 ప్లేస్ ఏంటి, వాటి వాల్యూ ఎంత, ఇలాగ మనం ఒక్కొక్కటి మనం ఎక్స్పెండ్ చేసుకుంటూ ఉంటే దాన్ని ఎక్స్పెండెడ్ ఫామ్ అని అంటారు. ఈ ఎక్స్పెండెడ్ ఫామ్ని మళ్ళీ ఒక నెంబర్ రూపంలో రాసుకుంటే దాన్ని షార్ట్ ఫామ్ అని అంటారు. సో అర్థమవుతుందమ్మా. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, కంపేరింగ్ ఆఫ్ నెంబర్స్. నెంబర్స్ని కంపారిజన్ చేయడం, కంపారిజింగ్ ఆఫ్ నెంబర్స్ని కంపేరింగ్ ఎలా చేస్తామో అది మనం ఈ టాపిక్లో చూస్తాం. అండ్ ఫైనల్ వన్ ఏంటి, ఎస్టిమేషన్ ఆఫ్ నెంబర్స్ని ఎస్టిమేషన్, ఫైనల్ కాదు సారీ, నెంబర్స్ని ఎస్టిమేషన్ ఎలా చేస్తారో అది ఈ ఎస్టిమేషన్ ఆఫ్ నెంబర్స్ అని అంటారు. అండ్ ఫైనల్ వన్ ఈజ్ రోమన్ నెంబర్స్. ఈ 6 టాపిక్స్, ఈ 7 టాపిక్స్ మనం ఇందులో డీల్ చేస్తాం. ఫస్ట్ టాపిక్ ఏంటమ్మా, ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. సెకండ్ టాపిక్ ఏంటి, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. థర్డ్ టాపిక్ ఏంటి, నేను మీకు పక్కన చూపిస్తున్నాను ఏంటేంటి డీల్ చేస్తున్నామో అదన్నీ కూడా చిన్న టాపిక్ వైజ్ రాసి నేను మీకు ఒక స్లైడ్ షో లాగా పక్కన చూపిస్తున్నాను. ఓకే, చూసుకోండి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే థర్డ్ పార్ట్ ఏంటమ్మా, మనకి ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ. అండ్ ఫోర్త్ పార్ట్ చూద్దాం. ఫోర్త్ పార్ట్ ఏంటి, సో ఎక్స్పెండెడ్ అండ్ షార్ట్ ఫామ్స్ ఆఫ్ నెంబర్స్. అండ్ ఫిఫ్త్ టాపిక్ ఏంటి మనకి, ఫోర్త్ టాపిక్ ఏంటి, ఎక్స్పెండెడ్ అండ్ షార్ట్ ఫామ్స్. ఫిఫ్త్ టాపిక్ ఏంటి, కంపేరింగ్ ఆఫ్ నెంబర్స్ని కంపారిజన్ చేయడం. అండ్ సిక్స్త్ టాపిక్ ఏంటి, ఎస్టిమేషన్ ఆఫ్ నెంబర్స్. అండ్ సెవెంత్ టాపిక్ ఫైనల్ టాపిక్ ఏంటి, రోమన్ నెంబర్స్. ఇవి మనం డిస్కస్ చేద్దాం. ఇవి మనకు తెలియాలంటే ముందు మనం ఏంటంటే డిజిట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. డిజిట్ అంటే ఏంటి, డిజిట్. నెంబర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. న్యూమరల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో డిజిట్ మనం తీసుకున్నాం అనుకోండి, డిజిట్ అంటే ఏటి లేదు, 0 నుంచి 9 వరకు ఉన్న వాటిని ఏమంటారు, డిజిట్స్ అని అంటారు. అంటే ఇక్కడ ఎక్కడి నుంచి ఉంటుంది, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. టోటల్ ఎన్ని డిజిట్స్ అమ్మా ఇవి, 10 డిజిట్స్. ఈ డిజిట్స్ని యూజ్ చేసుకుంటూ మనం రాసే వాటిని ఏమంటారు, నెంబర్ అని అంటారు. నెంబర్లో సింగిల్ డిజిట్ నెంబర్ ఉంటుంది, డబల్ డిజిట్ నెంబర్ ఉంటుంది, ట్రిపుల్ డిజిట్ నెంబర్ ఉంటుంది. ఎన్ని డిజిట్స్ అయినా ఎన్ని డిజిట్స్ ఉన్న నెంబర్స్ అయినా ఉంటాయి. ఇందులో లార్జెస్ట్ నెంబర్ ఏంటో చెప్పగలమా, చెప్పలేము. ఎందుకంటే నెంబర్స్లో లార్జెస్ట్ అనేది మనం చెప్పలేం కదా. ఈ నెంబర్స్లో మనం తీసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 తీసుకున్నాను, ఇదేంటిది సింగిల్ డిజిట్ నెంబర్. అదే నేను 89, 85 తీసుకున్నాను, ఇదేంటిది ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఈ నెంబర్లో, 2 డిజిట్స్, కాబట్టి ఇది డబల్ డిజిట్ నెంబర్. అదే నేను 704 తీసుకున్నాను, ఇందులో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3. దీన్ని ఏమంటారు, ట్రిపుల్ డిజిట్ నెంబర్. సింగిల్ డిజిట్ నెంబర్, ఇది డబల్ డిజిట్ నెంబర్, ఇది ట్రిపుల్ డిజిట్ నెంబర్. ఓకే అమ్మా, సింగిల్ డిజిట్, డబల్ డిజిట్, ట్రిపుల్ డిజిట్. సో అలాగే ఎన్నైనా డిజిట్స్ ఉన్న నెంబర్ మనకు ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. సో నెంబర్ అంటే థింకింగ్ ఆఫ్ అన్ ఐడియా. మరి న్యూమరల్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు మీ ఇంట్లో వాళ్ళు ఫిష్ పట్టుకొని రమ్మన్నారు. సో న్యూమరల్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మధ్యాహ్నం 3 o'clock 4 o'clock అయింది, లేదా మీరు స్కూల్ నుంచి వచ్చారు, స్కూల్ నుంచి రాగానే మీ మదర్ స్నాక్స్ వండారు. అమ్మ ఏంటి ఈరోజు స్నాక్స్ అంటే సమోసా అంటారు. సో ఎన్ని సమోసాస్ ఇస్తామని మీ మదర్కి అడిగేవనుకో, మీ మదర్ 4 ఇస్తాను అన్నారు అనుకోండి, మీ మైండ్లో ఏంటి 4 సమోసాస్ ఇలా వస్తాయి కదా, అంటే 4 సమోసాస్ మీకు మైండ్లో ఈ విధంగా వస్తుంది. ఈ 4 సమోసాస్ మనకి ఒక సమోసాగా బిగ్ సమోసాగా కనిపిస్తుందా, 4 డిఫరెంట్ సమోసాగా కనిపిస్తాయి, 4 డిఫరెంట్ సమోసాస్గా కనిపిస్తాయి. ఈ 4ని ఇండికేట్ చేయడాన్ని ఏమంటారు, న్యూమరల్ అని అంటారు. 4ని ఇండికేట్ చేయడాన్ని ఏమంటారు, న్యూమరల్ అని అంటారు. అలాగే మార్కెట్కి వెళ్ళాము, ఫిష్ తెమ్మన్నారు అనుకోండి, ఫిష్ అనగానే మీకు ఏమవుతుంది, స్పెల్లింగ్ FISH. అంటే F అనేది ఏంటి, డిజిట్, I అనేది ఏంటి, డిజిట్, S అనేది ఏంటి, డిజిట్, H అనేది ఏంటి, డిజిట్. అంటే ఇవి డిజిట్స్. ఈ డిజిట్స్ కలిపి మనకి FISH అనే ఏంటి ఫామ్ చేసింది, న్యూమరల్ అనేది ఫామ్ అయింది. కానీ మార్కెట్కి వెళ్ళగానే మీకు ర్యాట్ ఇచ్చాడు అనుకోండి, ర్యాట్ తీసుకుంటారు ఏంటి, ర్యాట్ తీసుకోరు. ఎందుకంటే మీ మైండ్లో ఏంటి
ఫిష్ అనేది మీకు ఒక ఐడియా వచ్చింది. ఫిష్ అనేది ఒక ఐడియా వచ్చిందా లేదా? అంతేనా? కాబట్టి ఆ ర్యాట్ ఇస్తే మనం తీసుకుంటామా? తీసుకోం కదా. సో ఫిష్. నాకు డ్రాయింగ్ రాదు కాబట్టి ఇలా వేసాను, అది ఫిష్ అనుకోండి. అంటే మన మైండ్లో ఏమనుకుంటాం? ఫిష్ అనేది కనిపిస్తుందా లేదా? అంటే థింకింగ్ ఆఫ్ అన్ ఐడియా ఈజ్ కాల్డ్ నెంబర్. థింకింగ్ ఆఫ్ ఫిష్ ఈజ్ కాల్డ్ నెంబర్. అంటే దాన్ని చూపించడాన్ని సింబల్ని ఏమంటారు? FISHని ఏమంటారు? న్యూమరల్ అన్నమాట. అంటే మీకు డిజిట్ అర్థమైంది, నెంబర్ అర్థమైంది, న్యూమరల్ అనేది అర్థమైందా లేదమ్మా? అర్థమైంది కదా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కొన్ని మనకి కంపల్సరీగా వచ్చే ఎగ్జామ్లో మనకి ఎగ్జామ్ కానీ ఏదైనా కూడా మనకు అడుగుతూ ఉంటాడు. స్మాలెస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్ ఏది అని అడుగుతాడు. స్మాలెస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్. స్మాలెస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్. స్మాలెస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్ ఎంతమ్మా? 1. తెలుసు కదా మీకు, 0 అనేది అవ్వదు. సో స్మాలెస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్ ఎంత? 1. అదే ఇప్పుడు లార్జెస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్ అంటే? లార్జెస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్ ఎంతమ్మా? 9 కదా. సో స్మాలెస్ట్ ఎంత? 1. లార్జెస్ట్ ఎంత? 9. ఇప్పుడు ఆడేం అడుగుతాడు క్వశ్చన్లో? ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్ అని అడుగుతాడు. డిఫరెన్స్ అడిగాడు. డిఫరెన్స్ ఆఫ్ ఏంటండి? సింగిల్ డిజిట్ నెంబర్, లార్జెస్ట్ సింగిల్ డిజిట్ అండ్ స్మాలెస్ట్ సింగిల్ డిజిట్. స్మాలెస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్. డిఫరెన్స్ ఎంతమ్మా? సో మనం జనరల్గా తీసుకున్నాం. మనకి ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్ ఏది సింగిల్ డిజిట్లో? 9. స్మాలెస్ట్ నెంబర్ ఏది? 1. 9 - 1 ఎంతమ్మా? 8. ఎంతమ్మా? 8. అలాగే సమ్ అడుగుతాడు. సమ్ ఆఫ్ ది లార్జెస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్ అండ్ సమ్ ఆఫ్ ది లార్జెస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ డిజిట్ నెంబర్. సమ్ అడిగాడు అనుకోండి. సమ్ అడిగితే ఏం చేస్తారు? 9 + 1 ఎంతమ్మా? 10. 9 + 1 ఎంత? 10. సో అర్థమవుతుందమ్మా. సో అలాగంటే ఒక స్మాలెస్ట్ నెంబర్ అడుగుతాడు, ఒక బిగ్గెస్ట్ నెంబర్ అడుగుతాడు, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అడుగుతాడు, లేదా ఆ రెండింటి మధ్య ఎడిషన్ అడుగుతాడు, ఆ రెండింటి మధ్య మల్టిపుల్ అడుగుతాడు, లేదా ప్రోడక్ట్ అంటే మల్టిపుల్ అనమాట. ప్రోడక్ట్ అడిగాడు అనుకోండి. ప్రోడక్ట్ అడిగితే ఏమవుతుంది? 9 × 1 ఎంత? 9. అంటే దీని నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ అడగచ్చు? 3 క్వశ్చన్స్ అడగచ్చు. అంతేనా? అంటే లార్జెస్ట్ స్మాలెస్ట్ మనం తెలుసుకుంటే మనకి ఎన్ని క్వశ్చన్స్ అడగచ్చు? 3 క్వశ్చన్స్ అడగచ్చు. ఇది ముందు నోట్ చేసుకోండి, జాగ్రత్త నోట్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్నాం నెంబర్ అంటే ఏంటి? థింకింగ్ ఆఫ్ ఎన్ ఐడియా. న్యూమరల్ అంటే ఏంటి? సింబల్ ఆఫ్ దట్ ఐడియా. సో డిజిట్ అంటే 0 to 9. ఇందులో లార్జెస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్ ఎంత? 9. స్మాలెస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్ ఎంత? 1. అంతేనా? డిఫరెన్స్ లార్జెస్ట్ స్మాలెస్ట్కి మధ్య డిఫరెన్స్ ఎంత? 8. అదే సమ్ ఎంత? 9 + 1 ఎంత? 10. ప్రోడక్ట్ ఎంత? 9 × 1 ఎంత? 9. అంతేనా? ఇప్పుడు 2 డిజిట్ నెంబర్ చూద్దాం. సో 2 డిజిట్ నెంబర్ చూద్దాం. మీరు నోట్ చేసుకునేటప్పుడు అక్కడ మీరు ఒకసారి వీడియోని ఆఫ్ చేసుకొని నోట్ చేసుకోవాలి. ఓకే? లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్. లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్. లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్ మీకు తెలుసు ఎంతమ్మా? 2 డిజిట్స్లో బిగ్గర్ నెంబర్ ఏది? 9. అంతేనా? ఇప్పుడు స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ అడుగుతాడు. స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్. స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఎంత మీకు తెలుసు? 10.
దెన్ ఇప్పుడు అడుగుతాడు ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్. డిఫరెన్స్ ఫస్ట్ వన్ ఏంటి క్వశ్చన్ డిఫరెన్స్. సో డిఫరెన్స్ అంటే ఏం చేయాలి? లార్జెస్ట్ నెంబర్ ఎంత? 2 డిజిట్ నెంబరు 99. స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఎంత? 10. 99కి 10కి డిఫరెన్స్ ఎంత అమ్మా? 89. 99కి 10కి డిఫరెన్స్ ఎంత? 89. అలాగే సమ్ అడుగుతాడు. సమ్ అడిగితే ఏమవుతుంది? సమ్ కావాలంటే ఏం చేయాలి? 99కి ఎంత యాడ్ చేయాలమ్మా? 10 యాడ్ చేయాలి. 99కి 10 యాడ్ చేస్తే ఎంతమ్మా? 109. అంతేనమ్మా? 99కి 10 యాడ్ చేస్తే 109. నెక్స్ట్ ప్రోడక్ట్ అడుగుతాడు. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ అనమాట. అంటే 199ని ఎంతో మల్టిపుల్ చేయాలి? 10తో మల్టిపుల్ చేయాలి. 99 10 ఎంత? 990. 99 10 ఎంత? 990. ఇంకోసారి క్వశ్చన్ అడుగుతాడు. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్? వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ ప్రోడక్ట్ ఆఫ్ లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్? సో లార్జెస్ట్ మనకి ఏంటి అడిగాడు? వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్? యూనిట్ డిజిట్ అడిగాడు. యూనిట్ డిజిట్ వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్. అంటే లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్ తీసుకోవాలి, స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ని తీసుకొని ఆ రెండింటిని ఏం చేయమన్నాడు? ప్రోడక్ట్ చేయమన్నాడు. ప్రోడక్ట్ చేస్తే ఎంత వచ్చింది? 990. వీడికి టోటల్ నెంబర్ కాకుండా అందులో ఏ నెంబర్ కావాలి? యూనిట్ డిజిట్. యూనిట్ డిజిట్ ఎంత అని అడిగాడు. అందులో యూనిట్ డిజిట్ ఎంతమ్మా? సో యూనిట్ డిజిట్ ఎంత? ఇదో క్వశ్చన్. యూనిట్ డిజిట్ ఎంత? 0. యూనిట్ డిజిట్ ఎంత? 0. ఓకే. సో లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఎంత? 99. స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఎంత? 10. అంతేనా? స్మాలెస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 10 నుంచే కదా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత? 89. ఇప్పుడు ఈ రెండింటి ఎడిషన్ ఎంత? 109. ఇప్పుడు ఈ రెండింటి ప్రోడక్ట్ ఎంత? 990. ఈ 990లో యూనిట్ ప్లేస్ అడిగితే ఎంతమ్మా? 0. అర్థమవుతుందా? అర్థం అవుతుంది. సేమ్ ఇలాగే మీరు నా క్లాస్ వర్క్ ఇస్తున్నాను. క్లాస్ వర్క్ నాకు ఇది వీడియో అవ్వగానే ఇది నోట్ చేసుకుని ఉంటారు. ఈ వీడియో అవ్వగానే నాకు ఈ క్లాస్ వర్క్ నాకు వెంటనే పెట్టాలి. వీడియోని 2-3 టైమ్స్ చూడండి. అర్థం అవ్వకపోతే మళ్ళీ ఫోన్ చేయండి. కంపల్సరీగా 2-3 టైమ్స్ చూస్తే మీకు అర్థం అవుతుంది. వెంటనే ఫోన్ చేయకుండా ఒకసారి అర్థం చేసుకొని మళ్ళీ అర్థం అవ్వకపోతే మళ్ళీ వీడియో చూడండి. ఇప్పుడు క్లాస్ వర్క్. క్లాస్ వర్క్ అంటే ఏం చేస్తారు? ఫస్ట్ సమ్ 3 డిజిట్ లార్జెస్ట్ 3 డిజిట్ రాయాలి. త్రీ డిజిట్ నెంబర్ రాయాలి. లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ రాయాలి అండ్ స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ రాయాలి. స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ రాయాలి. లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ రాయాలి, స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ రాయాలి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే వాటి డిఫరెన్స్ రాయాలి. దేని డిఫరెన్స్? హోంవర్క్ అర్థం అవ్వకపోతే అడగండి క్లాస్ వర్క్. దేని డిఫరెన్స్? స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్, లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ మధ్య డిఫరెన్స్. అలాగే రెండోది ఏంటి? సమ్ రాయాలి. ఈ రెండింటి తాలూకా సమ్ రాయాలి. మూడోది ఏంటి రాయాలి? ప్రోడక్ట్ రాయాలి. మూడోది ఏంటి రాయాలమ్మా? ప్రోడక్ట్ రాయాలి. అలాగే ఫోర్త్ వన్ ఏంటి? యూనిట్ ప్లేస్ రాయాలి. యూనిట్ డిజిట్ రాయాలి. యూనిట్ డిజిట్ ఇన్ దట్ ప్రోడక్ట్. సో ఫస్ట్ మీరు ఏంటి రాస్తారు? లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ రాస్తారు. దాని కింద ఏంటి రాస్తారు? స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ రాస్తారు. ఆ రెండింటి మధ్య ఏంటి రాయాలి? డిఫరెన్స్ రాయాలి. ఆ రెండింటికి ఏంటి యాడ్ చేయాలి? ఆ రెండింటికి ఏం చేయాలి? సమ్ చేయాలి. ఆ రెండింటి తాలూకా ప్రోడక్ట్ రాయాలి. ప్రోడక్ట్ చేసేటప్పుడు యూనిట్ ప్లేస్లో ఎంత వస్తుందో అది రాయాలి. అది ఫస్ట్ది. అలాగే లార్జెస్ట్ 4 డిజిట్స్ కూడా రాయాలి. లార్జెస్ట్ 4 డిజిట్ సేమ్
ఇది ఫస్ట్ 3 డిజిట్. ఇక్కడ నేను చెరుపుతున్నాను, 3 డిజిట్ అనేది చెరుపుతున్నాను. అలాగే ఇంకే డిజిట్ రాయాలి? సెకండ్ వర్క్ ఏంటి? 4 డిజిట్, లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్. లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్. అలాగే మళ్ళీ ఏం చేయాలి? స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ రాయాలి. స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ రాయాలి. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ రాయాలి, ఆ రెండింటి తాలూకు సమ్ రాయాలి, ఆ రెండింటి తాలూకు ప్రోడక్ట్ రాయాలి, ఆ ప్రోడక్ట్లో యూనిట్ ప్లేస్ ఏంటో రాయాలి. అదేంటిది? సెకండ్ సమ్. అర్థమవుతుందమ్మా అమ్మ? అలాగే ఇంకా థర్డ్ సమ్ చూద్దాం. థర్డ్ సమ్లో ఏం తీసుకుందాం? ఇప్పుడు ఎన్ని డిజిట్స్ తీసుకుందాం? 5 డిజిట్ తీసుకుందాం. లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్ రాయాలి, స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ రాయాలి, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ రాయాలి, సో వాటి తాలూకా సమ్ రాయాలి, వాటి ప్రోడక్ట్ రాయాలి, ఆ ప్రోడక్ట్లో యూనిట్ డిజిట్ ఏంటో రాయాలి. అండ్ ఫోర్త్ వన్ తీసుకుందాం, క్లాస్ వర్క్ 4th. ఇందులో ఏ డిజిట్? 6 డిజిట్ తీసుకుందాం. లార్జెస్ట్ 6 డిజిట్ నెంబర్ రాయాలి, స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్ రాయాలి, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ రాయాలి, ఆ రెండింటి తాలూకా సమ్ రాయాలి, ఆ రెండింటి ప్రోడక్ట్ రాయాలి, ప్రోడక్ట్లో యూనిట్ ప్లేస్ రాయాలి. ఇది మీ క్లాస్ వర్క్ అనమాట. క్లాస్ వర్క్లో ఏంటేంటి రాయాలి? 3 డిజిట్ తీసుకోవాలి. 3 డిజిట్లో లార్జెస్ట్ తీసుకోవాలి, స్మాలెస్ట్ తీసుకోవాలి. అలాగే 4 డిజిట్లో కూడా లార్జెస్ట్ తీసుకోవాలి, స్మాలెస్ట్ తీసుకోవాలి. అలాగే 5 డిజిట్లో కూడా లార్జెస్ట్ తీసుకోవాలి, స్మాలెస్ట్ తీసుకోవాలి. అలాగే 6 డిజిట్లో కూడా లార్జెస్ట్ తీసుకోవాలి, స్మాలెస్ట్ తీసుకోవాలి. ఆ రెండింటికి డిఫరెన్స్ తీసుకోవాలి, ఆ రెండింటి సమ్ తీసుకోవాలి, ఆ రెండింటి ప్రోడక్ట్ తీసుకోవాలి, ఆ ప్రోడక్ట్లో యూనిట్ డిజిట్లో ఏముందో అది కూడా తీసుకోవాలి. ఇదంతా కూడా మనకి ఏంటిది? 4 సమ్స్ క్లాస్ వర్క్స్. సో క్లాస్ వర్క్. ఇప్పుడు ఇంకో టాపిక్ చూడండి. ఇంకో క్వశ్చన్ ఎలా అడుగుతున్నారంటే హౌ మెనీ వన్స్ from 1 to 100. 1 to 100లో 1లు ఎన్ని ఉన్నాయి అని అడిగాడు. సో వాడు ఒక్కొక్కసారి 1లు అడుగుతాడు, ఒక్కొక్కసారి 2లు అడుగుతాడు, ఒక్కొక్కసారి 3లు అడుగుతాడు, ఒక్కొక్కసారి 4s అడుగుతాడు. అలాగే 9 వరకు ఏదైనా అడగచ్చు అనమాట. సో ఇప్పుడు మనం జనరల్గా తీసుకునేటప్పుడు 1 నుంచి 100 వరకు ఎన్ని వన్స్ ఉన్నాయి? మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, 1 నుంచి 99 వరకు 1లు అడిగినా, 2లు అడిగినా, 3లు అడిగినా హౌ మెనీ వన్స్ ఇన్ 1 to 99? ఇక్కడ 100 ఉంది, కానీ 1 to 99 ముందు చూసుకుందాం. 1 to 99 వరకు ఎన్ని వన్స్ ఉన్నాయి, ఎన్ని 2s ఉన్నాయి, ఎన్ని 3s ఉన్నాయి, ఎన్ని 9s ఉన్నాయి, ఏవి అడిగినా కూడా ఎన్ని వస్తాయంటే 20 వస్తాయి. 1 నుంచి 99 వరకు ఎన్ని వన్స్ ఉన్నాయి కావాలంటే చూసుకోండి. 1 మళ్ళీ ఎక్కడ వస్తుంది? 1 తర్వాత 10లోనేనా? 10 తర్వాత 20, తర్వాత 30. వన్స్ కదా అడిగాడు, వన్స్ అడిగానా? వన్స్ అడిగాడు. 10లో వచ్చింది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది మనకి? 10లో ఒక 1 ఉంది. మళ్ళీ ఎక్కడ ఉంటుందమ్మా? 1 చూడండి, ఇంకెక్కడ ఉంటుంది? 1లో ఉంటుంది, 11లో ఉంటుంది, 21లో ఉంటుంది, 31లో ఉంటుంది, 41లో ఉంటుంది, 51లో ఉంటుంది, 61లో ఉంటుంది, 71లో ఉంటుంది, 81లో ఉంటుంది, 91లో ఉంటుంది. అంతేనా? 10లో ఉంటుందా లేదా? సో అలాగే మీరు చూసుకోండి, 11లో ఉంటుంది, 12లో ఉంటుంది, 13లో ఉంటుంది, 14లో ఉంటుంది, 15లో ఉంటుంది, 16లో ఉంటుంది, 17లో ఉంటుంది, 18లో ఉంటుంది, 19లో ఉంటుంది. సో ఇవన్నీ వన్స్ ఎక్కడి వరకు? 99 వరకు నేను చెప్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ వరకు ఎన్ని వచ్చాయమ్మా? 10 వన్స్ వచ్చాయి. ఇక్కడ కూడా చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ వరకు ఎన్ని వచ్చాయి? 10. అంటే 1 to 99 వరకు ఏవైనా 2లు తీసుకోండి, 3లు తీసుకోండి, 4లు తీసుకోండి, 5లు తీసుకోండి, 6లు తీసుకోండి, 7s తీసుకోండి, 8 తీసుకోండి, 9s తీసుకోండి, ఎన్ని వస్తాయి? 20 వస్తాయి. కానీ నాకు 1 to 100 అడిగాడే లేదా? సో 1 to 100, 100లో ఎన్ని వన్స్ ఉన్నాయి? ఒక 1 ఉంది. అంటే దీనికి 1 యాడ్ చేయాలా లేదా? అంటే ఎన్ని వస్తాయి? 21 వన్స్. అంటే హౌ మెనీ వన్స్ ఫ్రమ్ 1 to 100 అంటే ఎన్ని వన్స్ వస్తాయి? 21 వన్స్. అర్థమైందా అమ్మా? అర్థం అవ్వలేదా? హౌ మెనీ వన్స్ 1 to 100? 1 to 100లో వన్స్ కావాలి. వన్స్ కావాలంటే మనకు తెలుసు 1 తర్వాత 11లో వస్తుందా లేదా?
సో 11లో చూసుకోండి 1 2 3 4 5 6 7 9 10 10 10 ఇక్కడ ఒక 1 కూడా వేస్తాను, ఇందులో 2 1s వచ్చాయి కదా, ఇందులో 1 కలిపిస్తాను, అప్పుడు మనకి అయిపోయిందా లేదా. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10, అందుకే ఈ 1 యాడ్ చేయలేదన్నమాట. లేదా మీరు కౌంట్ చేసుకోవాలంటే 1 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19, మరి ఇది కౌంట్ చేయకూడదు, ఇందులో 11 ఉంది కదా, కౌంట్ చేయకూడదు. 10 అంటే 10 + 10 ఎంత 20, కానీ 100లో ఎన్ని 1s ఉన్నాయి, ఒక 1 ఉందా లేదా అంటే అంత 21. సో ఇది అర్థమైందా, అర్థం అవ్వలేదు. ఇక్కడ మళ్ళీ మీకు క్లాస్ వర్క్ ఇస్తుంది, చెప్పేస్తుంది. సో ఇక్కడ మన క్లాస్ వర్క్, హౌ మెనీ టూస్ ఫ్రమ్ 1 to 100. మీకు ఇది అలా వేయడం వల్ల మీకు ఒక ఫార్ములాని మీరే రాబట్టుకుంటారు. అలాగే హౌ మెనీ త్రీస్ ఫ్రమ్ 1 to 100. అలాగే హౌ మెనీ ఫోర్స్ ఫ్రమ్ 1 to 100. నేను డిటో పెడుతున్నాను, డిటో అంటే సేమ్ అని. హౌ మెనీ వన్స్ ఫ్రమ్ 1 to 100. నెక్స్ట్ వన్ చూద్దాం, హౌ మెనీ ఫైవ్స్ ఫ్రమ్ 1 to 100. ఓకే, సో అలాగే హౌ మెనీ నైన్స్ ఫ్రమ్ 1 to 100. ఇవి మనకి వర్క్ చేయాలి, అంటే ముందు చెప్పినవి ఇవి. సో ఇవంతా కూడా మనకి క్లాస్ వర్క్ చేసి నాకు మీరు వీడియో చూడడం అనేది హాఫ్ అన్ అవర్లో చూసేస్తే అయిపోదు. ఆ వీడియోని మళ్ళీ ఇంకోసారి చూడాలి, అందులో ఎక్కడ అర్థం అవ్వలేదో మళ్ళీ అది చూడాలి. సో అది 2-3 times చూడాలి. అందుకే 30 minutes వీడియో చేస్తే మీరు అది 1 hour వీడియోగా చూడాలి. సో ఇదంతా కూడా మీకు సాటర్డే మాత్రం నేను ప్రతి మెంబర్కి ఫోన్ చేసి ఈ సాటర్డే వరకు అయినవి నేను క్వశ్చన్స్ అడుగుతాను, వెంటనే ఫోన్లో మనకి చెప్పేటట్టు చూడాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ, బాయ్.